నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో ఇంకోసారి నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ. యేసయ్యా యేసయ్యా చెప్దామా, యేసయ్యా యేసయ్యా అందరూ యేసయ్యా. యేసయ్యా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. మరచిపోనిది దేవుని యొక్క ప్రేమ, మనల్ని మార్చుకుంది దేవుని యొక్క ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలం ఉండేది నీ ప్రేమ యేసయ్యా అని అందరం కలిసి పాడదాం. తండ్రిని మరచిపోని ప్రేమ మా పైన చూపిస్తున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. చెప్తామండి అందరూ, మరచిపోనిది నీ ప్రేమ. అందరూ స్వరమెత్తి. కనురెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముందును నీ ప్రేమ. కనురెప్పలాంటిది నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో. ఎవ్వరు కళ్ళు తెరవని అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడతారా? మీ దృష్టి ఎక్కడ ఉంచకుండా కేవలం దేవుని పైన మీ దృష్టి ఉంచి యేసయ్యని ఎదురు ఉంచుకోండి. ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని కనపడదామా? తండ్రి నీకు స్తోత్రం. నా కొరకు సిలువరెక్కిందయ్యా నీ ప్రేమ, నాకు విలువనిచ్చిందయ్యా నీ ప్రేమ, నా కొరకు మరణించి తిరిగి లేచిందయ్యా నీ ప్రేమ అని స్వరమెత్తి చెప్దాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ. చెప్దామా, సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు విలువనిచ్చెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. నాకై మరణించెను నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా యేసయ్యా బిగ్గరగా యేసయ్యా 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 అని అందరం యేసయ్యా
తండ్రి కుండునా నీ ప్రేమ. ఇంకోసారి చెప్పమ్మా, తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ, నీ ప్రేమ. బిగ్గరగా చెప్తామండి అందరూ. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం. చదవా, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ, నీ ప్రేమ. బిగ్గరగా చెప్తాం. ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ. ఇంకోసారి చెప్తామా, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ, ఎంతో ఎంతో. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరం చెప్తామా, యేసయ్యా. బిగ్గరగా స్వరమెత్తి, యేసయ్యా 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 యేసయ్యా. ఆపకుండా యేసయ్యా యేసయ్యా అని పలుకుదాం అందరం. అవునయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఇంకోసారి యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్వరమెత్తి, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. చెప్తారా, ధన్యవాదం బిగ్గరగా యేసు. అందరూ కలిసి ధన్యవాదం. ధన్యవాదాలయ్యా నీకు. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. ధన్యవాదం యేసు రాజా. స్వరమెత్తి, ధన్యవాదం. నన్ను చూచువాడా నిత్యం. చెప్తామా, నన్ను చూచువాడా నిత్యం నిత్యంగా చూవాడా. అవును, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నేలేచి ఉండుట. చదమా, కూర్చుండుట నేలేచి ఉండుట. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. చప్పట్లు కొడదాం అందరం. అయ్యా, వెనుకను ముందును కప్పి నన్ను ఆవరించిన దేవుడవయ్యా, నీకు ధన్యవాదాలయ్యా. నీ చేతులిచ్చే అనుక్షణం నన్ను నడిపే దేవుడవు నీవయ్యా, నీకు స్తోత్రమయ్యా అని అందరూ కలిసి చెప్దామా. నీకు వందనాలయ్యా, నీకు ధన్యవాదాలయ్యా. మా జీవితంలో అనుక్షణం మమ్మల్ని కాపాడుతూ ఉన్నవాడ మీకు ధన్యవాదాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని అందరం కలిసి చెప్దామా. ప్రభా, నీ ప్రసన్నతతో మమ్మల్ని ఆవరించుకోవా అయ్యా. ఇదిగో నీ శక్తితో మమ్మల్ని ఆవరించుకోవా. యేసయ్యా, నీ నామాన్ని ఘనపరుస్తున్నామయ్యా. నీ కార్యం చేయవా అని అందరం కలిసి అడుగుదాం. వెనుకను ముందును కప్పి
అందరం చెప్తామా? యేసయ్యా ఆపకుండా చెప్తారా? యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా 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 అవునయ్యా యేసయ్యా 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 అందరూ కలిసి చెప్తాం యేసయ్యా యేసయ్యా హృదయపూర్వకంగా పిలుస్తావా? యేసయ్యా 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 నీ తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తావా? నీకు అండగా దండగా ఉన్న దేవుణ్ణి పిలుస్తావా? బిగ్గరగా యేసయ్యా యేసయ్యా ఎవ్వరూ ఆపకుండా స్వరమెత్తి చెప్తాం. యేసయ్యా అని పలుకుదాం. యేసయ్యా 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 ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా. అవునయ్యా తండ్రి నీకు ధన్యవాదాలు. మన రెండు చేతులు పైకెత్తుతామా? ఏమండి మీరు పాడేది నా కోసం కాదు, మీరు నిలబడేది నా కోసం కాదు, మీరు చేతులు ఎత్తేది నా కోసం కాదు, కానీ యేసయ్య కోసం. నువ్వు పాడే పాట యేసయ్య కోసం, నువ్వు విప్పుతున్న స్వరం యేసయ్య కోసం. యేసయ్యా అని నువ్వు పిలిచిన వెంటనే ఆయన నామాన్ని పైకెత్తిన వెంటనే ఆయన నీ పక్కన వచ్చి నిలబడే దేవుడు. ఆయన నీ కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన నీ హృదయంలోకి త్రొంగి చూసే దేవుడు. ఏ మానవుడు ఏ మనిషి నీ హృదయాన్ని చూడలేడు. యేసయ్య మాత్రమే, దేవుడు మాత్రమే. చెప్తారా బిగ్గరగా? మీరు ఎంత మనస్ఫూర్తిగా పాడగలితే అంత మనస్ఫూర్తిగా యేసయ్యా అని మీ స్వరం ఎత్తి యేసయ్యా అని పిలుస్తారా? యేసయ్యా యేసయ్యా బిగ్గరగా యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి అందరూ కలిసి యేసయ్యా. నువ్వెంత హృదయపూర్వకంగా దేవుని పిలిస్తే అంత హృదయపూర్వకంగా నీ మనసులోని భారం అంతా దిగిపోయేలాగా యేసయ్యని పిలువు. యేసయ్యా చెప్పండి చెప్పండి. యేసయ్యా 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 అవునయ్యా యేసయ్యా. త్యాగమున్నది నీ ప్రేమలో, దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో, బలమున్నది నీ ప్రేమలో, గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో. చెప్దామా? నీ ప్రేమ ఎంతో మధురం. నీ ప్రేమ యేసయ్యా ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఇంకోసారి నీ ప్రేమ నీ ప్రేమ చెప్తారా అందరూ? ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ
పరిశుద్ధుడా. అవునయ్యా, యేసయ్య చెప్దామా, యేసయ్యా 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 యేసయ్యని అందరూ యేసయ్యా 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 పరిశుద్ధుడా యేసయ్య. ఇంకోసారి పిలుద్దామా, యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు వందనాలు వందనాలు. అందరు నోరు తెరిచేద్దాం. యేసయ్య మీకు వందనాలు. యేసయ్య నా పైన మీరు చూపిస్తున్న ప్రేమకి మీకు వందనాలు. లార్డ్ ఐ థ్యాంక్ యూ. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. నా జీవితంలో పరిస్థితులు అవి ఏమైనప్పటికీ మీకు వందనాలు, మీకు స్తుతి. అయ్యా మాకు తెలుసు అయ్యా, మీరు మాకు అంత మంచి కొరకే చేస్తారు. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని బాగు చేయువాడా, మా జీవితాల్లో కార్యం చేయువాడా. అయ్యా ఇదిగో మమ్మల్ని స్వస్థపరిచేదేవా, మమ్మల్ని లేవనెత్తేదేవా. అయ్యా ఇదిగో ప్రభువా, నీ యొక్క చిత్తంలో మమ్మల్ని నిలిపేవాడా, నీకు వందనాలయ్యా, మీకు వందనాలు. అయ్యా సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడా, మీకు వందనాలు చెల్లిస్తుంది. దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ ప్రేమను బట్టి నిన్ను పొగిడి కీర్తించి నీకు స్తుతులు ధన్యవాదాలు చెప్పామయ్యా. ఈ స్తుతిని మీరు అందుకోండి, ఈ ధన్యవాదాలని మీరు అందుకోండి. యేసయ్యా నీ నోరారా పిలిచిన ప్రతి బిడ్డ జీవితంలో యేసయ్య మీ గొప్ప కార్యాలు జరుగును గాక. అయ్యా ఇదిగో నీ కార్యాలు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవ నీవు సహాయం చే, నీవు తోడుగా ఉండి నడిపించి బలపరచమని మమ్మల్ని మేము తగ్గించుకొని యేసయ్య మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గమనమైన నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. రాత్రికాల సమయంలో రోజు కూడుకుని ప్రభు సన్నిధిలో మనం కొద్ది నిమిషాల పాటు ప్రార్థిస్తున్నాము. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ఈరోజు ఈ స్థలానికి రావడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి స్తోత్రం. హైదరాబాద్ పట్టణంలో కొన్ని మీటింగ్స్ నిమిత్తమై వచ్చాం. సో ఇక్కడ రావడానికి మరొక తరుణం సమయం దొరికింది, అవకాశం దొరికింది. మరొకసారి ఫిలిప్ అయ్య గారికి, వారి కుటుంబానికి, సుధీర్, లత వారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. సో దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఉపవాస ప్రార్థనని మనం చూసి ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిన్నటి దినానికి కూడా ఒక చోట దేవుడు ఒక వాక్కుతో నాతో మాట్లాడాడు. అదే వాక్యాన్ని మరలా మీ మధ్య కూడా పంచుకోవడానికి నాకు ఇందుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయాన్ని కనుక మనం చదివితే,
రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అదే మాట మనకి యెషయా గ్రంథంలో కూడా కనబడుతుంది. ఒకవేళ యెషయా గ్రంథం చదువుతానంటే కనుక యెషయా గ్రంథం కూడా అక్కడ కొన్ని విషయాలను వివరించి మరలా ఇక్కడికి వస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. హిజ్కియా విని, ఏమి విని అంటే ఆ పై అధ్యాయంలో మనకు కనబడుతుంది. హిజ్కియా రబ్షాకే అనేవాడు మాట్లాడుతూ ఆ మాటలను బట్టి, శత్రు సైన్యాన్ని బట్టి ఆ మాటలు విని ఒక్కసారిగా హిజ్కియా ఏం చేశాడు అంటే తన బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. అట్ ద ఏజ్ ఆఫ్ 25 సంవత్సరాలప్పుడు హిజ్కియా రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు? 25వ సంవత్సరంలో. ఇక్కడ ఎంతమంది 25 ఉన్నారో తెలియదు, కానీ కరెక్ట్గా ఆ ఏజ్లో తాను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత రాజు అయిన తర్వాత తన తండ్రి చాలా దారుణంగా దేవుని సన్నిధిలో జీవించాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పని చేసేవాడు. కానీ అతని కడుపును పుట్టినటువంటి హిజ్కియా మాత్రం దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా విన్నాడు. దేవుడికి ఇష్టడుగా జీవించడం ప్రారంభించాడు. దేవునికి ఇష్టడుగా జీవిస్తూ దేవునికి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది మనం ఇష్టంగా చేస్తే, దేవుడికి ఏది నచ్చిద్దో అది మన జీవితంలో చేస్తే, అప్పటికి కష్టంగా ఉన్నా సరే భవిష్యత్తులో మనకు అది చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ సమయంలో కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మనం ఎప్పుడైతే ఆ కష్టంగా అనిపించినా సరే దేవుని మాటకు ఓకే ప్రభువా నేను చేస్తాను అని ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో దానిని బట్టి దేవుడు రాబోయే దినాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గురించి చదివినప్పుడు అబ్రహాముకు ఒకానొక రోజున దేవుడు ఒక కష్టమైనటువంటి డెసిషన్ ఇచ్చాడు. అంటాడు, ఇదిగో అబ్రహాము నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసేయ్ అన్నప్పుడు అబ్రహాం అంటాడు వెనుదీయకుండా, ఓకే ప్రభువా దాందే ఉంది, నువ్వు ఇమ్మంటే నేను నా కుమారుణ్ణి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తన కుమారుణ్ణి తాను ఒక సావుకుని గాడిద మీద తీసుకుని బలికి కావాల్సినటువంటి నిప్పుని, బలికి కావాల్సినటువంటి కట్టెల్ని తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చూస్తూ ఉన్నాడు ఎంతవరకు వెళతాడు అని. పర్వతం ఎక్కాడు. 3 దినాలంత ప్రయాణం. ఎన్ని దినాలు? 3 దినాలంతా, 3 రోజులు వెళ్ళాలన్నమాట. అంత టైం పడుతుంది. ఈ 3 రోజుల్లో అబ్రహాం మైండ్ ఎక్కడన్నా చేంజ్ అవుతుందేమో అని దేవుడు చూశాడు. కానీ ఈ 3 రోజుల్లో ఎక్కడా కూడా అబ్రహాంకి తన యొక్క నిర్ణయం మారలా. అన్నాడు, ప్రభువా నా నిర్ణయం మారదు. వెళ్ళాడు, కొండ ఎక్కుతున్నాడు. కొండ ఎక్కుతున్నప్పుడైనా సరే ఏం రావాలి ఆలోచన, అయ్యో బాబోయ్ ఏంటి దేవుడు ఇలా అడుగుతున్నాడు అని మరలా మైండ్ చేంజ్ చేసుకోవాలి. కానీ దేవుడు తాను అనుకున్నటువంటి దేవుడికి ఏది ఇష్టమో అది చేయడం ప్రారంభించాడు. వెళ్ళాడు, కట్టెలు పేరుస్తున్నాడు. తన కుమారుణ్ణి ఏం చేశాడంటే కట్టి బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం మీద పెట్టినప్పుడు కూడా ఒక ఆలోచన రావాలి. కత్తి ఎత్తాడు. దేవుడు చూసి అన్నాడు, నీకు కష్టమైన ఇష్టంగా చేసావు కాబట్టి ఇక్కడి నుంచి నా వాగ్దానము నీ జీవితంలో నెరవేరబోతుంది. ఆమేన్. ఆ ఒక్క క్షణము దేవుడు అబ్రహామును మెచ్చుకుని అన్నాడు,
అక్కడ నిబంధనను దేవుడు స్థిరపరిచాడు. కొన్నిసార్లు దేవుడికి ఇష్టమైనటువంటి పనులు చేయడం మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ కష్టమైనా సరే దేవునికి ఏది ఇష్టమో అది చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆ క్షణము కష్టంగా ఉంటుందేమో, కానీ ఆ తర్వాత కాలము చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్. హిజ్కియా కూడా దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడము ఒకంత మనుషులు ఒప్పుకోకపోవచ్చు. అప్పటి వరకు ఏంటంటే మనుషులు ఇష్టానుసారంగా తిరిగారు. వేర్ ఎవర్ యూ వాంట్ గో యూ కెన్ గో. నువ్వు వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొచ్చు, ఏం చేయాలో చేయొచ్చు, నీకు ఇష్టమైన పనులు చేయొచ్చు. కానీ ఎప్పుడైతే హిజ్కియా వచ్చాడో, హిజ్కియా రాగానే అన్ని కండిషన్స్ పెట్టాడు. మనం ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేయాలి, మిగతా వాటన్నిటిని పక్కన పెట్టాలి. ఈ రూల్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు కొన్నిసార్లు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళని ఉండొచ్చు, లేదండి అది అట్లా కుదిరిద్ది, ప్రజలందరూనేమో స్వతంత్రంగా వదలకుండా మనం ఇలాగ వారిని కట్టి పెట్టడం మంచిది కాదని చాలామంది మాట్లాడే ఉంటారు. కానీ ఒకటే మాట అన్నాడు, ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైంది నేను చేస్తాను. ఆమేన్. ఇంకొకటి ఏంటంటే హిజ్కియాలో కనబడేది దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి. దేవుని మీద ఆధారపడతాడు. హిజ్కియా పేరుకి అర్థం ఏంటో తెలుసా? ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, అంటే దేవుడే నాకు బలం. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ప్రభువు నాకు బలము అని అతని పేరుకు అర్థం. అతడు పేరుకు తగినట్లుగా అతను ఎలా జీవించేవాడంటే ప్రభువుని తన బలముగా భావించి ఏ కష్టం వచ్చినా ముందర వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎవరికంటే ముందు తెలుసా? యాజకుల కంటే ముందుగా, ప్రవక్తల కంటే ముందుగా, అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల కంటే ముందుగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అక్కడ కనబడుతుంది హిజ్కియా ఆ మాట విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఇప్పుడు చెప్పండి, రాజు ఏ బట్టలు వేసుకుంటాడు? చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాడు. దాని మీద బంగారు పోత ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, రత్నాలు ఉండొచ్చు. తను మంచి బట్టలు వేసుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, సింహాసనం మీద కూర్చుని ఎప్పుడైతే మాట విన్నాడో ఒక్కసారిగా తన సింహాసనాన్ని వదిలిపెట్టి తన బట్టలు తీసివేసి గోనె బట్ట కట్టుకున్నాడు. ఏం బట్ట? గోనె బట్ట అంటే ఏంటి? అదే మనం అనుకునే పొరపాటు. చెప్తా. మనం అనుకునే గోనె బట్ట కాదు అది. మనం గోనె బట్ట అంటే ఏమనుకుంటామంటే మనం ధాన్యం బస్తాలు వేస్తారు, బియ్యం బస్తాలు వేస్తారు, అది అనుకుంటాం. గోనె బట్ట అంటే అది కాదు. దాని ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటే ఒక చనిపోయినటువంటి గొర్రె చర్మాన్ని తీసి వాళ్ళు కప్పుకునేవారు, దాన్ని గోనె బట్ట అనేవారు. అంటే అది తీసిన తర్వాత అది చాలా దుర్వాసన వస్తుంది, అది కప్పుకోవడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజవస్త్రాలు ఏ వాసన వస్తాయి? రాజు దగ్గర ఏ వాసన వస్తుంది? సువాసన వస్తుంది, అవునే కదా? మంచి వాసన వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడెక్కడి నుంచో తెప్పించుకుంటూ ఉండొచ్చు. కానీ ఇతను ఇప్పుడు ఆ బట్టలు తీసివేసి ఏం వేసుకున్నాడు? గోనె బట్ట కట్టుకున్నాడు. దాని అర్థం ఏంటంటే హీ హంబుల్స్ హిమ్సెల్ఫ్, అంటే తన్ను తాను దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. తనకు ఏది కంఫర్టబుల్లో లేకపోతే ఏది అనుకూలంగా ఉందో అది చేయలేదు, అనానుకూలంగా ఉన్న దాన్ని తను తీసుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకున్నటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని నుంచి కొన్నిసార్లు దేవుడు తప్పించి నలిగిపోతున్న జీవితంలోనికి దేవుడు పంపిస్తాడు. హిజ్కియా తనకున్నటువంటి వజ్ర వైడూర్యాలు అన్నీ తీసివేసి, కిరీటం తీసివేసి, ఉంగరాలు తీసేసి, అన్నీ తీసివేసి గోనె బట్ట, చెప్పాను కదా, రాజవస్త్రాలు సువాసన వస్తాయి, గోనె బట్ట దుర్వాసన వస్తుంది. కారణం ఏంటంటే అది చనిపోయినటువంటి యొక్క జంతువు యొక్క తోలు, ఉదాహరణకి ఏమంటారు, గొర్రె చర్మం ఉందనుకోండి, ఆ చర్మాన్ని తీసుకుని కప్పుకునేవారు, దాన్ని గోనె బట్ట అనేవారు. అతడు తనకున్న దాన్ని అంతటిని వదిలిపెట్టి మందిరములోనికి పరిగెత్తుకు వెళ్ళి అన్నాడు, ఈ రోజు నుంచి న్యాయం తీర్చాలంటున్నారా? అవన్నీ పక్కన పెట్టండి, వంటలోకి సెలవు, అందరికీ సెలవు,
ఏమున్నా తర్వాత చూసుకుందాం, ముందు ఎక్కడికి వెళ్ళాలంటే నేను మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాలి. ఎవరికంటే ముందు వెళ్ళిపోయాడు అంటే అక్కడ కింద మనం చదివితే 2వ వచనం ఉంటుంది, గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాను యాజకులలో పెద్దలను అహాజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. ఎంతమంది ఉన్నారు ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడానికి ఎంతమంది ఉండగా హిజ్కియా ఏమనాలి? ఒక్కొక్క రోజులో ఒక్కొక్కరికి టైం ఇవ్వాలన్నమాట. చైన్ ప్రేయర్ చేయండి. ఏంటి? ఫస్ట్ రోజు ఎల్యాకీము నువ్వు ప్రార్థన చేయి, ఆ తర్వాత గంట షబ్నాను నువ్వు చేయి, ఆ తర్వాత యెషయా నువ్వు ప్రార్థన చేయి, నేను రాజ్యాన్ని చూసుకుంటా ఉంటాను, మీరు ప్రార్థన చేయండి, దేవుడి సేవకులు కదా మీరు ప్రార్థన చేయండి అని చెప్పలా. వాళ్ళకంటే ముందుగా వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎందుకు? దాని అర్థం ఎందుకు చేశాడు అంటే తనకు తెలుసు ఏమనంటే ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. తన పేరుకున్న అర్థం తనకు తెలుసు. ఏంటంటే యెహోవా నాకు బలం, దేవుడే నాకు బలం అన్న విషయము హిజ్కియాకు తెలుసు. హిజ్కియా ఏం చేస్తున్నాడు అంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉండేది, దాని చుట్టూ ఉన్నటువంటి వారు శత్రువులు. ఇప్పటికీ అదే ప్రాసెస్ జరుగుతుంది తెలుసా. ఇశ్రాయేల్ మధ్యలో ఉంటుందో చుట్టూ అందరూ కూడా శత్రువులే. ఇప్పటికీ ఇశ్రాయేల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మధ్యలో ఉన్నారు. శత్రువు ఏం చేశాడంటే వీళ్ళ చుట్టూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? చుట్టూ ఉన్నాడు. చుట్టూ ఉండి లోపలికి ఏమీ రానముట్లా, లోపలికి ఏది కూడా సదుపాయాలు లోపలికి వెళ్లకుండా బయట నుంచి అన్ని కట్ చేశారు. ఈ క్వశ్చన్ తెలుసా? ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరగకపోతే కనుక దేశం నాశనం అయిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధం జరిగినప్పుడు కనుక మనకు బయట నుంచి వచ్చేది ఇంపోర్ట్ అయ్యాయి కనుక ఆగిపోయాయి అనుకోండి, పరిస్థితులు ఏమవుతాయి తెలుసా? చాలా అస్తవ్యస్తంగా అయిపోతుంది. ఇప్పుడు బయట దేశం నుంచి పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుంది, ఇవన్నీ కనుక ఆపేశారనుకోండి ఏమవుద్ది? మళ్ళా నడక ప్రారంభించాలి. మనం అనుకుంటాం ఏముందండి, అక్కడ యుద్ధం జరిగితే ఏముంది అనుకుంటాం, పెట్రోల్ అయిపోతే ఏముంది అనుకుంటాం. అయిపోయిన వెంటనే ఏమవుతుందో తెలుసా? దాని మీద భారం ప్రతి దాని మీద పడుతుంది. నువ్వు తినే తిండి మీద కూడా పడుతుంది. టమాటా కొనాలంటే కాస్ట్ అవుతుంది, ఉల్లిపాయ కొనాలంటే కాస్ట్ అవుతుంది, కూరగాయలన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోతాయి. కారణం ఏంటంటే బయట నుంచి లోపలికి రావడం ఆగిపోయింది. శత్రువు యొక్క పన్నాగం కూడా అదే. శత్రువు ఏం చేస్తాడు అంటే మన లోపలికి ఏది రాకుండా అన్ని దారులు మూసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శత్రువు యొక్క ఆలోచన అదే. తన చుట్టూ ఉన్నటువంటి అషూరు సైన్యం అంటే ప్రపంచాన్ని ఏలినటువంటి సైన్యములలో 5 సైన్యాలు లేకపోతే 5 రాజ్యాలు చాలా బలమైనటువంటి రాజ్యాలు. ఒకటి అష్యూరీలు, ఐగుప్తీయులు, ఇలాంటి వారందరూ కూడా లాస్ట్న బ్రిటిషర్స్ వస్తారు. వీళ్ళందరూ ప్రపంచాన్ని ఏలినటువంటి వారు, చాలా భయంకరమైనటువంటి శక్తి కలిగిన వారు, బలం కలిగిన వారు. ఒక్కసారి కనుక వీళ్ళ దృష్టి ఏ దేశం మీద అయినా పడింది అంటే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది. అదే రబ్షాకే అనేవాడు చెప్తాడు ఏమనంటే, డూ యు నో సంథింగ్, మీకు విషయం తెలుసా? ఇప్పటి వరకు మా రాజు వచ్చి దాడి చేసిన దేశము బతికి బట్ట కట్టలేదు, మీరు కూడా అలాగే అయిపోతారని బెదిరించడం ప్రారంభించాడు. శత్రువు ఎప్పుడు కూడా బెదిరిస్తాడు. సాతానుడు కూడా అదే పని చేస్తాడు, భయపెడతాడు. ముందు ఏం చేస్తాడో తెలుసా? సాతానుడు భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మో ఏంటి, నీ తర్వాత ఏంటి, నీ భవిష్యత్తు ఏంటి, రేపేంటి? సాతానుడు ఏం చేస్తాడు అంటే భయాన్ని కలుగు చేస్తాడు. అందుకే దేవుడు అంటాడు, ఒక్కసారి ఆ క్రింద చదివితే గనక అక్కడ ఒక మాట అంటాడు దేవుడు ఏమనంటే, యెషయాతో 6వ వచనం చదవండి. ఆ కింద ఒక్క మాట ఉంటుంది, ఆ మాట గురించి నేను చదవమన్నాను. ఏమనంటే, అది నీవు వినిన మాటలకు ఏ మాటలు విన్నాడు అంటే, అప్పుడు ఒక మాట పైన చదివితే కనుక ఇక్కడ ఒక మాట అంటాడు ఏమనంటే, జీవము గల దేవుడు దూషించుటకై ఆ అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి
నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీ శక్తి సరిపోకపోవచ్చు, మీ బలము సరిపోకపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి సైన్యం యొక్క సంఖ్య చాలా పెద్దది, వీళ్ళు ఏంటంటే చాలా బలహీనులు. భయపడుతున్నాడు, శత్రువు మాటలను బట్టి భయపడుతున్నాడు. సాతానుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? భయపెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కడ బ్లాక్ షర్ట్స్ మీరు బయటే ఉండండి, మళ్ళీ నో ప్రాబ్లం. అంటే మళ్ళీ అదరికి రావద్దు, అక్కడ కూర్చోండి. అంటే మళ్ళీ వాళ్ళు ఎలా వచ్చారనుకోండి, మీరందరూ వాళ్ళని చూస్తారు. వాళ్ళ వస్తే అక్కడ కూర్చోబెట్టేసారు. ఓకే, రైట్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు భయపడవద్దు అని దేవుడు ఎందుకు చెప్పించాడు అంటే, భయపడొద్దు అన్నాడంటే భయం కలిగించే పరిస్థితి అని అర్థమైందా? దేవుడు భయపడొద్దు అన్నాడు అంటే ఆ పరిస్థితి ఎలా ఉండుంటుంది? భయం కలిగించే దానిలా ఉండుండొచ్చు. అందుకే అన్నాడు దేవుడు భయపడకు. నీ పరిస్థితి నిన్ను భయపడుతుంది, కానీ నువ్వు భయపడొద్దు. కారణం ఏంటంటే నీ పరిస్థితి కంటే కూడా మించినటువంటి దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఒకరోజు ఎలీషా శిష్యుడు కూడా పందల కడని లేచి బయటకు వచ్చి చూసినప్పుడు అతని చుట్టూ కూడా శత్రువులు కనబడ్డారు. ఎలీషా భయపడలేదు, కానీ తన సేవకుడు భయపడుతున్నాడు. కారణం ఏంటంటే శత్రువులను చూసి భయపడుతున్నారు. నేను అంటాను, కొన్నిసార్లు మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనకు భయం కలిగించే విధంగా ఉండొచ్చు. కానీ నేను ఒక మాట చెప్తాను, మోకరించి ప్రార్థించేవాడు ముందు ఏ సమస్య అయినా సరే అది చదును భూమిగా మారుతుంది. ఆమేన్. రాజు తన ఉన్న హోదాను పక్కన పెట్టి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన కార్యం చేయడం మొదలుపెట్టాడు. శత్రువు బయట నుంచి వచ్చి అన్ని ద్వారాలు మూసేస్తుంటే, శత్రువు బయట నుంచి మొత్తం ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా మూసివేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అయినా సరే నువ్వు భయపడకు. ఇక మాకు దారి లేదు ప్రభువా అన్న సమయంలో కూడా దేవుడు అన్నాడు, భయపడద్దు. ఒకసారి గిద్యోను కూడా శత్రు సైన్యం అంతా గిద్యోను వారి మీదకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏంటి ప్రభువా? నేనున్నాను, నువ్వు భయపడకు. శత్రువు భయపెడుతున్నాడేమో. అంటే శత్రువు ఎంత భయంకరులు అంటే, వారికున్న దాన్ని, వారు సంపాదించుకున్న దాన్ని వారు తెచ్చుకోవడానికి కూడా అనుమతి లేకుండా చేస్తున్నాడు శత్రువు. భయపడుతూ వెళ్ళాడు. దేవుడు పిలిచన్నాడు, నేను ఈ శత్రువుని మీ చేతికి అప్పగిస్తాను. ఎంతమందితో చేశాడు యుద్ధం? ఫస్ట్ రమ్మనగానే అంట చాలామంది వచ్చేసారు, కొన్ని వేల మంది వచ్చేసారు. ఆ తర్వాత కొద్దిగా సంఖ్య తగ్గిపోతుంది. చివరికి 300 మంది మిగిలారు. 300 మందితో లక్షల మంది ఉన్న సైన్యాన్ని గెలవడం అనేది అసాధ్యం అని దేవుడు అన్నాడు. దాన్ని ఏం పట్టించుకోవద్దు. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. ఆ పరిస్థితికి భయపడొద్దు అన్నాడు. కారణం ఏంటంటే భయపడే పరిస్థితులు వస్తాయి జీవితంలో. మనల్ని కృంగదీసే పరిస్థితులు వస్తాయి జీవితంలో. అయినప్పటికీ వాటికి భయపడొద్దు. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే శత్రువు నీ భయాన్ని పసిగడతాడో నీతో ఆడుకుంటాడు. ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తారో, ఎందులోనైనా సరే, ఒక్కసారి మనం దాని విషయంలో భయపడ్డామంటే చేయగలిగిన పని కూడా చేయలేం మనం. శత్రువులు చేసే పని అదే. ఏం చేస్తాడంటే భయపెట్టడం స్టార్ట్ చేస్తాడు. సాతాను ఎలా భయపడతాడు తెలుసా? సాతాను వ్యక్తిగతంగా పర్సనల్గా ఏం చేస్తాడంటే కొన్ని మాటలు, ఆ మాటలు ఎలా ఉంటాయంటే మన ధైర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తూ ఉంటాడు, బలహీనపరిచేటట్లు ఉంటాయి కొన్నిసార్లు సాతానుడు మాటలు.
కొన్ని మాటలను బట్టి మనం ఒక్కొక్కసారి ఏమవుతామంటే బలహీనపడిపోతాం. రబ్షాకే అదే మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? మీరేమీ చేయలేరు. ఒకసారి చదవండి ఏం మాట్లాడాడో. అదే యెషయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనం. ఎవరికి? హిజ్కియాకు చెప్పండి ఈ మాట. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పుదురేమో. ఒక మాట అన్నాడు పైన ఏంటంటే, కావున చిత్తగించి అషూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చిదను, లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒక్కని నీ వేలాగు ఎదిరింతువు, రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటువే. వ్యక్తితో రబ్షాకే అనేవాడు హిజ్కియాతో మాటల యుద్ధం చేయడం ప్రారంభించాడు. యుద్ధం చేయకుండానే ముందుగానే ఏం చేస్తున్నాడంటే బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, యుద్ధం చేయకముందే. ఎందుకంటే యుద్ధంలో రాకముందే అక్కడ బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు ఏమైందంటే, యుద్ధ రంగంలో అడుగు పెట్టబోతున్నాడు కాసేపట్లో. అంటే అతను పెడతానన్న విషయం అతనికి కూడా తెలియకపోవచ్చు, కానీ అంతకంటే ముందు మాటలతో అతన్ని బలహీనపరచడానికి సాతాను ప్రయత్నం చేశాడు. అన్నదమ్ములు వచ్చి అన్నారు, ఎక్కడో అన్నాడంటే బయట, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు అంతటోడు దేవుడి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట అన్నదమ్ములకు వినపడింది. వినపడిన వెంటనే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మాటలతో దాడి చేయడం ప్రారంభించారు. ఎవరి మీద? తమ్ముడి మీద. నీ మనసంతా కూడా గర్వముతో నిండిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరన్నా మనల్ని ఏదన్నా మాట అంటే మనం ఏం చేస్తాం? వెంటనే బాధపడి ఆ చోటు నుంచి వెళ్ళిపోతాం. యుద్ధము చెయ్యకుండా అపవాది మాటలతో భయపెట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. కొన్నిసార్లు యుద్ధ రంగంలో దిగితే దేవుని శక్తితో మనము ఏది ఎదుర్కొంటున్నామో ఆ సమస్యను మనం గెలవగలుగుతాము. అది గెలవక ముందే సాతానుడు ఏం పని చేస్తాడు అంటే నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అన్నదమ్ములు వచ్చి అన్నారు, చాలా భయంకరంగా తిట్టాడు. తిట్టిన తర్వాత దావీదు ఏమనలా, సైలెంట్గా. నేను అంటాను, కొన్ని మాటలకు నువ్వు సైలెంట్గానే ఉండాలా, కొన్ని వాటికి నువ్వు సమాధానం చెప్పకూడదు. కొన్నిసార్లు కొన్ని వాటిని మనం ఏం చేస్తాం అంటే మరలా తిరిగి రిప్లై చేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, కొన్ని వాటికి మనం సమాధానం కూడా చెప్పకూడదు. హావ్ టు బీ సైలెంట్. నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అనేది శత్రువు కూడా అర్థం కాకూడదు. రబ్షాకాల అన్న వెంటనే మళ్ళా హిజ్కియా మళ్ళీ ఇంకొక మెసేజ్ పంపి అతడు కూడా మాటలు యుద్ధం చేయడం ప్రారంభం. లేదు అది ఏం చేయాలో అన్నీ ఆపేసి దేవుని మందిరంలో కూర్చోవడం ప్రారంభించాడు. కొన్నిసార్లు ఎవరితో మాట్లాడొద్దు, ఏమీ చేయొద్దు, ఏమన్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా దేవుని సన్నిధిలో మనం కూర్చుని ప్రార్థన చేసినప్పుడు తగిన సమయం ముందు దేవుడు జవాబు చెప్పడం ప్రారంభిస్తాడు, దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఏ నోరు అయితే దూషించిందో అదే నోటితో దేవుడు ఘనపరచగలుగుతాడు. దావీదు యుద్ధం చేసిన తర్వాత బహుశా
ఆ యాలా లోయలో గొలియాతుని చంపిన తర్వాత అన్నదమ్ములు ఏమని చెప్పుకుని ఉంటారు? మా తమ్ముడు. ఎవరు దావీదు అంటే మా తమ్ముడు, మా తమ్ముడు, మా తమ్ముడు చెప్పుకుని ఉంటారు. కారణం ఏంటంటే అక్కడ కేకలు వేస్తున్నారు యెరూషలేము స్త్రీలు ఏమని? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఎవరు ఈ దావీదు అని చెప్పుకుంటుంటే అక్కడ అన్నదమ్ములు చెప్పుకుని ఉంటారు. ఏ నోటుతో దూషించారో అదే నోటుతో మరలా దేవుడు ఘనపరిచేటట్లు చేశాడు. కాబట్టి ఆ టైంలో మనం మౌనంగా ఉండడమే మంచిది. అందుకే దేవుడు మనకి ప్రార్థన చేసినప్పుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు, కొన్ని విధాలుగా మనల్ని నడిపిస్తాడు. కొన్నిసార్లు మాట్లాడాల్సిందే మాట్లాడాలి, మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో మాట్లాడకూడదు. ఇంకొక విషయం చెప్పమంటారా? మనం ఏం మాట్లాడినా వాక్యముతో కనెక్ట్ అయి ఉండాలి. వాక్యంతో కనెక్ట్ అవ్వకుండా ఉంటే కనుక సాతాను నిన్ను బలహీనపరుస్తాడు. నేను ఒక విషయం చెప్తాను, ప్రార్థన వాక్యము ఈ రెండు మనసులో ఉన్నవాడిని సాతానుడు ఎప్పటికీ బలహీనపరచలేడు. ప్రార్థన లేని వారిని, వాక్యము లేని వారిని సాతానుడు ఈజీగా బలహీనపరచగలుగుతాడు. ప్రార్థన కలిగిన వారిని, దేవుని వాక్యము కలిగిన వారిని సాతానుడు ఎప్పటికీ బలహీనపరచలేడు. కారణం ఏంటంటే వారిలో బలమైనటువంటి ధైర్యము, పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది కాబట్టి సాతానుడు ఏమీ చేయలేడు. అంతెందుకు యేసు ప్రభు వారి దగ్గరికే వచ్చాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే మధ్యలో వచ్చి అన్నాడు, మొట్టమొదటిగా అన్నాడు, ఏమీ తినకపోతే అన్నాడు, ఎందుకు ఈ రాళ్ళను ఏం చేసుకోవచ్చుగా, రొట్టె ముక్కలుగా చేసుకొని తినొచ్చుగా. కొన్నిసార్లు అంతే కదా, ఫాస్టింగ్ ఉన్నప్పుడు కొన్ని టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సాతానుడు కదపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎక్కువ ప్రార్థన చేస్తుంటే సాతానుడు వస్తున్నాడు. అవును, మీకు ఒక విషయం చెప్పమంటారా? నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు సాతానుడు ఏమి అనకపోవచ్చేమో, కానీ నువ్వు దేవునిలో బలంగా ప్రార్థనలో నిలబడాలన్నప్పుడు సాతానుడు బయటకు వస్తాడు. నేను ఒకసారి చెప్పానో లేదు మీకు తెలియదు. ఒకరోజు పౌలు ఒక దీవిలోనికి వెళ్ళిన తర్వాత చలి మంట కాసుకోవడానికి పొలాలన్నీ తీసి ఏరి మంట వేసిన తర్వాత అందులోంచి పాము వచ్చి కరిసింది. ఇక్కడ ఒక విషయం నేను జాగ్రత్తగా చెప్తావేనండి. పౌలు పొలలు ఏరినప్పుడు ఆ పొలలతో పాటు పాము ఉందా లేదా? ఉందే. మరి లేకుండా అప్పటికప్పుడు వచ్చింది అది. పొల్లలతో పాము ఉంది. ఆ పొల్లలు మోపు కింద పెట్టుకొని వస్తున్నప్పుడు అందులో పాము ఉందా లేదా? ఉంది. అది కట్టెలు పేరుస్తున్నప్పుడు ఉందా లేదా? ఉంది. మరి బయటికి రాలేదండి. ఎప్పుడైతే మంట వెలిగించాడో అప్పుడు బయటకు వచ్చింది. అందుకే సాతానుడు ప్రార్థన చేసినప్పుడు అంటాడు, అప్పుడు బయటకు వస్తాడు. ఏంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు? కట్టెలు బయటికి రాలేదు, పేర్చినప్పుడు బయటికి రాలేదు, కానీ మంట వేసినప్పుడు బయటకు వచ్చింది. హిజ్కియా జీవితంలో కూడా అంతే. హిజ్కియా దేవుని సన్నిధిలో బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. తండ్రికిలా కాకుండా తాను దేవునికి ఇష్టమైన పని చేస్తుంటే సాతానుడు అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బయటకు వచ్చి ఎలా అయితే పౌలుని కాటు వేసిందో, నేను అంటాను, సాతానుడు బయటికి ఎందుకు వస్తాడో తెలుసా? అక్కడే వాడి క్రియలన్నీ నాశనం అవ్వడానికి మాత్రమే. ఆ పాము కరిసింది, ఆ పావును ఎక్కడేసాడు? మంటలో వేశాడు. నాశనం అయిపోయిందే లేదా? నేను భయపడద్దని ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైతే సాతానుడు బయటకు వస్తాడో వాడి క్రియలన్నీ అక్కడే నాశనం అవుతాయి. లెట్ హిమ్ కమ్ అవుట్. వాడి బయటికి రావాలి. మనం చేసే ప్రార్థన ద్వారా వాడు మన మధ్యలో, మన కుటుంబాల మధ్యలో, మన బిడ్డల మధ్యలో వాడు స్థానం ఉండకూడదు. బయటకు వచ్చి వాడు నాశనం అయిపోవాలి. అలా నాశనం అవ్వాలంటే బలమైన ప్రార్థన జరగాలి, శక్తివంతమైన ప్రార్థన జరగాలి. ఆ ప్రార్థన జరిగినప్పుడు సాతానుడు ఆ ప్లేస్లో, ఆ ప్రదేశంలో వాడు ఉండలేడు. హిజ్కియా బలమైన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బలమైనటువంటి ప్రార్థన. ఆ దేశంలో ప్రవక్తల కంటే ముందు వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు.
దానికి దేవుడు హిజ్కియాకి ఇచ్చిన జవాబు ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం చదవండి. రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. మరియు యెషయా చెప్పినది ఏమనగా, నీకు ఇదే సూచన అగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును 2వ సంవత్సరమందు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థనకి దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? నేను ఇందాక చెప్పాను కదా, శత్రువులు చుట్టూ చేరి ఏం చేస్తాడు? అన్ని ద్వారాలు మూసేస్తాడు. కానీ దేవుడు ఇక్కడ ఒక వాగ్దానం చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రాంతానికి సరైనటువంటి పంట అంతా ఉండదు. వాళ్ళంతా కూడా అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వారిదంతా ఎడారి భూమి. శత్రువు ఏం చేశాడు? లోపలికి ఏది వెళ్లకుండా ఆటంకపరిచాడు. ఇప్పుడు వీళ్ళ దగ్గర తినడానికి కూడా తిండి లేకుండా చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం వాగ్దానం చేశాడో తెలుసా? ఈ సంవత్సరం ఒక మిరకల్ చూడబోతున్నారు. ఆ అద్భుతం ఏంటి అంటే, దానంతట అదే పండు పంట. ఆమేన్. శత్రువు విత్తనము దొరకకుండా చేశాడు. దేవుడు అన్నాడు, విత్తనము లేకుండా వచ్చే పంట మీరు చూస్తారు. శత్రువు ఏం చేశాడు? విత్తనం లేకుండా దొరకకుండా చేశాడు. బయట నుంచి శత్రువు అనుకుంటున్నాడు, వీళ్ళ పని అయిపోయింది, క్లోజ్. ఎందుకంటే వీళ్ళకి తినడానికి తిండి లేకుండా చేశాను అని బయట శత్రువు అనుకుంటున్నాడు. కానీ లోపల దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. లోపల దేవుడు అన్నాడు, ఈ సంవత్సరం మీరు విత్తనము వేయకుండా పండే పంటను మీరు చూడబోతున్నారు. అద్భుతం కదా? ఎప్పుడైనా విత్తనం వేస్తేనే ఏమొస్తుంది? పంట బయటకు వస్తుంది. కానీ విత్తనం వేయకుండా పంట ఎలా వస్తుంది? దానంతటా అదే పండబోతుంది. మీ క్వశ్చన్ చెప్పమంటారా? మీరు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో దాన్ని అప్పగించినప్పుడు దానంతటా అదే ఒక రోజు విత్తనము బయటికి రాబోతుంది, పంట బయటికి రాబోతుంది. నువ్వు ఎప్పుడో వేసినటువంటి కొన్ని విత్తనాలు ఉంటాయి చూసావా, అవి విత్తిని వదిలినప్పుడు ఒకరోజు అది బయటకు వచ్చి పంటగా మారబోతుంది. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, తన బట్టలు చింపుకొని చేసినటువంటి ప్రార్థన ఒకానొక రోజున పంటగా బయటకు వచ్చింది. కొన్నిసార్లు అలసిపోయి అనుకుంటాం, ప్రభా ఎంత ప్రార్థన చేసినా ఇంతేనా, ఎంత ఎదురు చూసినా ఇంతేనా. గుర్తుపెట్టుకో, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే కన్నీరు, అది ఒక విత్తనం. ఇట్స్ ఎ సీడ్. నువ్వు మర్చిపోవద్దు. సీడ్, విత్తనము యొక్క ఫలము అప్పటికప్పుడు నువ్వు చూడకపోవచ్చు, కానీ ఆ విత్తనము యొక్క ఫలము కొన్ని రోజుల తర్వాత నువ్వు చూస్తావు. అప్పటికప్పుడు మనం చూడకపోవచ్చు, అప్పటికప్పుడు మనకు కనిపించకపోవచ్చు. దావీదు విషయంలో కూడా ఒకసారి నేను చెప్పాను, 69లో కీర్తన ఎంత ప్రార్థన చేశాడు. అతడు చేసినటువంటి ప్రార్థన ఫలితము 40 సంవత్సరాలప్పుడు రాజ్య కిరీటాన్ని సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన ద్వారా నువ్వు విత్తడం ప్రారంభిస్తావో, ఆ విత్తనం ఏమవుతుందంటే ఒకరోజు దాని పంట మనం కొయ్యబోతున్నాం, మనం కోస్తాం. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో మనం దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి మనం వదిలేసేయాలి. ప్రభువా ఇదిగో తండ్రి, నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా శక్తి కాదు, నా బలము కాదు. అసలు రాజు ఏం చేయాలంటే, రాజు ఒక మాట అనాలి, ప్రభువా ఇదిగో తండ్రి,
నేను రాజును కాబట్టి నాతో పాటు ఇంకో 4 రాజును తీసుకుని వెళ్తాను, నా బలం సరిపోదు కాబట్టి నేను యుద్ధానికి వెళ్తాను, నాతో పాటు వెనకాల 4 పంపించని చెప్పాలి. కానీ ఇతను ఏం చేశాడు తెలుసా? అతడు ఒక మాటను నమ్మాడు. తన పేరులో ఉన్నటువంటి ఆ మాటను నమ్మాడు. ఏంటది? హిజ్కియా అనే మాటకు అర్థం ఏం చెప్పాను? దేవుడే నాకు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నాకు బలం. హిజ్కియా అనే మాటకు అర్థం ఏంటి? ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, యెహోవాయే నాకు బలం. ఆ మాట నమ్మి అన్నాడు, ప్రభువా నేను ఏం చేయను, నా బలం మీద నేను ఆధారపడను, నీ బలం మీద నేను ఆధారపడుతున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో బట్టలు చించుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. తనకున్నటువంటి కంఫర్ట్ జోన్ని పక్కన పెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది వెంటనే నువ్వు చూడకపోవచ్చు, రాబోయే దినాల్లో నువ్వు దాన్ని చూస్తావు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాను. ప్రార్థన చేసిన వెంటనే మనకు జవాబులు కనబడకపోవచ్చు, కానీ దాని ప్రతిఫలం కొన్ని రోజుల తర్వాత మనం చూడబోతున్నాం. నేను కూడా నా ప్రార్థనా గదిలో ప్రార్థన చేసినటువంటి రోజుల్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గంటలు ప్రార్థనలో మోకరించి ఉండిపోయేవాడిని. 5-10 నిమిషాలు కాదు. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేసి మోకరిస్తే తెల్లవారే వరకు ప్రార్థన చేసేవాడిని. నా జీవితంలో చాలా కష్టమైన పరిస్థితిలో నేను చిన్నగా సాక్ష్యం అక్కడక్కడ బిట్స్ కింద చెప్తున్నాను. ఒకరోజు నాకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అన్నిటిలో నష్టాలు చూసిన తర్వాత ఇక చివరికి ఒక రోజు అనుకున్నాను, నా చేతిలో ఒక వైరు దొరికింది. నాకు ఒక వైరు దొరికింది. ఆ వైరు వైపు, ఫ్యాన్ వైపు చూసా. ఈ కష్టాలన్నీ పోవాలంటే ఒక్కసారిగా సూసైడ్ చేసుకుంటే సరిపోద్దేమో, చచ్చిపోతే సరిపోద్దేమో అనుకుని నేను ఆలోచిస్తున్నప్పుడు నా డోర్ లాక్ చేసుకున్నాను. డోర్ లాక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మా నాన్నగారు ఎందుకు గదిలోకి వచ్చి తలుపు తెరవంగానే ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయిపోయింది. నేను గదిలోకి వెళ్ళి లాక్ చేశా, కానీ ఆ లాక్ ఊడిపోయింది. ఎందుకు ఆ పరిస్థితిలోకి వెళ్ళానంటే, చనిపోవాలన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయానంటే, భయంకరమైనటువంటి అప్పులు, చాలా విధాలైనటువంటి అన్నిటిలో బ్రేక్ అయిపోయి, మనుషులతో బ్రేక్ అయిపోయి, అన్ని విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితిలో ఇక చావొక్కటే మార్గం అనుకుని చేసినటువంటి ఉన్నటువంటి ఆ దినాల్లో చనిపోవాలనుకున్న నేను, దేవుడు మరలా నా జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ నాకు గుర్తొచ్చాయి. అన్నీ గుర్తొచ్చాయి. దేవుడు అన్నీ గుర్తు చేయడం ప్రారంభించాడు. ఏంటి తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా సేవకుడమని దేవుడు ఒక్కొక్క వాగ్దానము నాకు జ్ఞాపకం చేయడం మొదలు పెడితే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఏమనంటే, అవును ప్రభువా, నా జీవితంలో వాగ్దానాలన్నీ నువ్వు చేసావు కదా, అది నెరవేర్పులోనికి రావాలంటే నేనేం చేయాలి అంటే దేవుడు అన్నాడు, నువ్వు నా సన్నిధిలో మోకరించాలి. హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. అతడి జీవితంలో ఆ మాట నెరవేరాలి అంటే ప్రభువు సన్నిధిలో అన్ని వదిలిపెట్టి మోకరించాలి. దోస్ హు హంబుల్ దెమ్సెల్వ్స్, ఎవరైతే వారిని వారు తగ్గించుకుంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతారు. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చెయ్యలేకపోతున్నావా? దెన్ నేను ఒక మాట చెప్పమంటావా? నువ్వు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు హంబుల్ చేసుకుంటలా, నిన్ను నువ్వు తగ్గించుకోవట్లా. దట్స్ ద రీజన్ నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. అందుకే ప్రార్థన చేయలేకపోతున్నావు. కానీ ఒకానొక దినాన్న నేను నా గదిలో కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎలా ప్రార్థన చేసావని అనుకుంటున్నారు? కంఫర్టబుల్గా కాదు, కంఫర్టబుల్గా చేసేవాడిని కాదు. నా మోకాళ్ళు నిద్ర రాకూడదండి, రాత్రులు నిద్ర వస్తుందని, నిద్ర రాకూడదని నా మోకాళ్ళ క్రింద సర్క్యూట్ బోర్డ్స్, షోల్డరింగ్ రాడ్స్తో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డ్స్ మీద మోకాళ్ళు వేసేవాడిని. అవన్నీ నాకు గుర్చుకుంటా ఉండేవి, పెయిన్ వస్తూ ఉండేది. ఆ పెయిన్లో నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టేవాడిని ఆపకుండా.
దేవుని సన్నిధిలో కూర్చొని ఆపకుండా ప్రార్థన చేస్తే అప్పుడు నాకున్నటువంటి డిప్రెషన్ నుంచి, నా సూసైడల్ థాట్స్ నుంచి, వీటన్నిటి నుంచి స్లోగా బయటకు వచ్చాను. దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, నిన్ను వాడుకుంటానని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానము నెరవేర్పులోనికి రావడానికి ఒకప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని రాత్రులు చేసిన ప్రార్థనే. ఆమేన్. ఈ క్వశ్చన్ తెలుసా? నేను ఏమంటారు, నాకు మాట్లాడడం చాలా అరుదు అనమాట. నేను ఎక్కువ మాట్లాడను. కానీ ఇంగ్లీష్లో ఒక వర్డ్ అంటారు, ఇంట్రోవర్ట్. నేను ఒక ఇంట్రోవర్ట్. ఎవరితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడేవాడిని కాదు, ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. చుట్టాల ఇంట్లోకి వెళ్ళినా సరే, రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళినా సరే అలా కూర్చునేవాడిని. బాగున్నావా, ఇంతే. నా మాటలు ఇంతే. నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఎవరితో అన్నా ఎక్కువ మాట్లాడినా, ఫోన్లో మాట్లాడినా హాయ్ ప్రైజ్ అంతే. నా మాటలు అంతవరకే, అంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేకపోయేవాడిని. నేను స్టేజ్ ఎక్క మాట్లాడతానని ఏ రోజు అనుకోలే. కానీ ఒకానొక రోజు నాకు వాగ్దానం గుర్తుకొచ్చి ప్రార్థన చేశాను. ప్రభా, అలానా టైంలో మా అమ్మ నాన్నకి మీరు చెప్పారు కదా, వాడుకుంటానన్నారు కదా, నాతో కూడా ఎన్నోసార్లు చెప్పారు కదా, వాడుకుంటా అన్నారు కదా, ఏవి ఆ ప్రామిసెస్ అన్నీ ఎక్కడున్నాయి? నేను ప్రార్థన చేస్తున్నాను, నెరవేర్చబా అని ప్రార్థనతో విత్తినటువంటి ఒక విత్తనం కనబడతా ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ అందరికీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ కన్నీరు కార్చినటువంటి ఆ ప్రార్థన యొక్క విత్తనము పంటగా బయటకు వస్తూ ఉంది. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా ప్రార్థన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ప్రజలు అనుకున్నారేమో, రాజు యుద్ధము చేయాలి కానీ ఏంటి లోపలికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. రాజు కత్తి రెడీ చేసుకోవాలి కానీ, రాజు యుద్ధోపకరణాలు రెడీ చేసుకోవాలి కానీ, రాజు ఏంటి ఏడుస్తున్నాడు? ప్రజలకు అర్థం కాకపోవచ్చు తను ఎందుకు ఏడుస్తున్నాడు, ప్రజలకు అర్థం కాకపోవచ్చు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దాని యొక్క ప్రతిఫలం ఒకరోజు కనబడబోతుంది. ఏంటా ప్రతిఫలం అంటే, తాను చేసిన ప్రార్థన ఒక విత్తనం రూపంలో బయటకు వచ్చింది. అదే దానంతట అదే పంట. ప్రజలందరూ అనుకున్నారు, మనం విత్తనం వేయలేదు కదా, మనం విత్తనాలు వేయలేదు, పంట ఎలా వస్తుంది బయటికి? హిజ్కియా ఒక రోజున ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రతిఫలమే ఈ విత్తనము లేని పంట. ఒకానొక రోజున ప్రార్థన చేసి బట్టలు చింపుకొని సువాసనైనటువంటి వస్త్రాలు ధరించుకోవాల్సిన రాజు దుర్వాసన వచ్చేటువంటి గోనె బట్ట కట్టుకున్నాడు. దాని ప్రతిఫలమే ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ విత్తనము లేని పంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒకానొక రోజున మన జీవితంలో చూడాలి అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు దాని యొక్క విత్తనము ఫలం మనకు ఒక రోజు కనబడబోతుంది. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదవండి. రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. చాలు. రెండవ సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం ఏంటి? దానంతటా అదే పండు ధాన్యము బయటకు వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఆమేన్. శత్రువు వీరిని ఆకలితో ఉంచాలని ప్రయత్నం చేశాడు. అని దేవుడు అన్నాడు, దానంతటా అదే పండే పంట మీరు భుజించబోతున్నారు, మీ ఆకలిని తీర్చబోతున్నారు. ఎక్కడెక్కడైతే శత్రువులు ద్వారాలు మూసాడో ఆ ప్రదేశాలన్నిటిలో దానికి మించిన గొప్ప ద్వారాలు నేను తెరవబోతున్నాను. దానంతటా అదే పండే పంట వస్తుంది. పంట వచ్చిన మరుసటి సంవత్సరం ఏమవుతుందో తెలుసా? మీరు దాన్ని భుజిస్తారు. అంటే ప్రార్థన యొక్క ఫలితము మీరు పైకి రావడం చూస్తారు మొదటి సంవత్సరం. ఆ ప్రార్థన యొక్క ఫలితము రెండవ సంవత్సరం మీరు భుజిస్తారు.
వాట్ ఎవర్ యు ప్రే, నువ్వు ఏదైతే దేనికోసం ప్రార్థన చేశావో, దేనికోసం నువ్వు కన్నీరు కార్చావో, అది నీ జీవితంలోనికి నువ్వు అనుభవించబోతున్నావు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శత్రువు విత్తనము ఆపాడు, మరలా ఏమైంది? విత్తనము దానంతట అదే చేతిలోకి వచ్చింది. వీరు తినడం మాత్రమే కాదు, తిని సరిపోయేంత కాదు, తిని ఆ తర్వాత మరలా చేతికి విత్తనము వచ్చేంత సమృద్ధి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఇట్ అండర్స్టాండ్. అసలే ఏమీ లేని పరిస్థితి నుంచి రాజు వెళ్ళి దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే విత్తనము వేయకుండానే వారికి పంట వచ్చేటట్టు చేశాడు, వారు తినేటట్టు చేశాడు. తినడం మాత్రమే కాదు, తిన్న తర్వాత అది మిగిలి మరలా ఏమొచ్చే వాళ్ళ చేతికి? విత్తనం వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ని దేవుడు స్టార్ట్ చేశాడు. అర్థమైందా? అంటే ఎప్పటికీ ఆగని ఒక సైకిల్ని దేవుడు స్టార్ట్ చేశాడు. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందంటే నో లిమిట్. ఇప్పుడు చెప్పండి, మొదటి సంవత్సరం ఏం లేదు చేతిలో? విత్తనము లేదు. కానీ 2వ సంవత్సరం ఏమొచ్చింది? తినడానికి వచ్చింది. 3వ సంవత్సరం విత్తనము చేతిలోకి వచ్చింది. అర్థమైందా? అంటే ఇంకా ఈ విత్తనం వీళ్ళు ఏం చేస్తారు? విత్తుతారు, మళ్ళీ కోసుకుంటారు, తింటారు, మళ్ళా మిగులుతుంది, మళ్ళా విత్తనం చేతికి వస్తుంది, మళ్ళా విత్తుతారు, మళ్ళా కోస్తారు. అంటే చూడండి, దేవుడు ఒక సైకిల్ని క్రియేట్ చేశాడు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఇంకెప్పటికీ మీ జీవితంలో ఆగదు అని చెప్పడానికి రుజువుగా అన్నాడు. మీరు పంట వేస్తారు, తింటారు, విత్తనం వస్తుంది, మళ్ళా విత్తనం వేస్తారు, మరలా పంట కోస్తారు, మరలా చేతికి విత్తనం వస్తుంది. ఇది ఎప్పటికీ ఆగనటువంటి ఒక ఆశీర్వాదం. ఎలాగొచ్చింది ఆశీర్వాదం అంటే, ఒకానొక రోజున నలిగిపోయాడు, విరిగిపోయాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నెత్తి మీద దుమ్మేసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నెత్తి మీద కిరీటం ఉండాలి, కానీ కిరీటం తీసి ధూళి పోసుకున్నాడంట. రాజు నెత్తి మీద కిరీటం ఉండాలి, వజ్రాలతో నిండింది, రత్నాలతో నిండినటువంటి బంగారముతో పూయబడినటువంటి కిరీటం నెత్తి మీద ఉండాలి. కానీ ఆ నెత్తి మీద ఉన్న కిరీటం పక్కన పెట్టి అన్నాడు, దుమ్ము నెత్తి మీద వేసుకుని అన్నాడు, ప్రభా మమ్మల్ని కరుణించని ప్రార్థన చేశాడు. దాని ఫలితమే ఆ సైకిల్ ప్రాసెస్ ఇంక ఎప్పటికీ ఆగలేదు, అది కొనసాగుతూనే ఉన్నది. స్తోత్రం కలుగునుగా. దానికి రీజన్ ఏంటో తెలుసా? The Lord is my strength. దేవుడే నాకు బలము అని నమ్మి, ఆ నమ్మిన దాని ప్రకారం చేశాడు. యునో సంథింగ్, మనం నమ్మడం వేరు, నమ్మిన దాని ప్రకారం మనం జీవించడం వేరు. మేబీ మనం చాలామంది వి బిలీవ్, ఏమనంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్ముతాం. బట్ నమ్మిన దాని ప్రకారం జీవించాలి. హౌ టు లివ్ అకార్డింగ్ టు దట్. హిజ్కియా తన జీవితంలో ఉన్నటువంటి పేరుకి అర్థము తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ పేరుకు తగ్గట్టుగా జీవించాడు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నాకు బలం అన్న విషయం తెలుసు, కానీ ఆ బలము అన్న దానిలో జీవించాడు. ఏమన్నాడు అంటే, నాకు ఏ రాజు సహాయం అవసరం లేదు, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, దేని సహాయం నాకు అవసరం లేదు, నాకు దేవుడే నాకు బలం అవుతాడు, ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆ బలం నాకు అనుగ్రహించబడుతుంది అని అది ఒక్కటే నమ్మాడు. బిలీవ్ దట్. నమ్మి దాని ప్రకారం జీవించాడు. నేను అంటాను, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ టుడే? ఏది నీ స్ట్రెంగ్త్? కొన్నిసార్లు కొన్ని విషయాలు అనుకుంటాము, వీడు నా బలం, వీడు నా ధైర్యం, లేకపోతే పలానా జాబ్ నా ధైర్యం, లేకపోతే పలానా వస్తువు నాకు ధైర్యం, పలానా అసెట్ నాకు ధైర్యం అనుకుంటారు. ఒకానొక రోజున అది పోయిన తర్వాత ఏమవుతుంది తెలుసా? ఆ బలమే అనుకున్న అదే మనకు బలహీనత అవుతుంది.
ఎస్, కొన్నిసార్లు కొంతమంది నమ్ముకొని అంటాము ఇదే నా ధైర్యం అంటాము. ఒక్కసారిగా అతను వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటాము అదే మనకు బలహీనత అవుతుంది కూడా. నువ్వు ఎవరు బలమని నువ్వు నమ్ముతావో కొన్నిసార్లు వాళ్ళే నీ జీవితంలో బలహీనత అయిపోతారు. అందుకే హిజ్కియా అన్నాడు, నా జీవితంలో నా బలమని ఎవరి గురించి నేను చెప్పలేను. కారణం ఏంటంటే ఎవరి గురించి అన్న నా బలమని నేను చెప్పుకున్నాను అంటే వాడే ఒక రోజు నా ముందు లేకపోతే వాడే నా బలహీనత అయిపోతాడు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. నేను దాన్ని నమ్మట్లేదు. దేవుడే నా స్ట్రెంగ్త్ అన్నాడు. ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ బలం అనేది ఎప్పటికీ నాకు బలహీనతగా మారదు. ఆమేన్. ఈ దేవుడు ఎప్పుడు మన జీవితంలో బలహీనతగా మారడో, దేవుడు ఎప్పటికీ మన జీవితంలో బలంగానే ఉంటాడు. ఒకవేళ నువ్వు దేన్నన్నా ఆధారం చేసుకుని ఒకానొక టైంలో ఒక వ్యక్తి తన జాబ్ మీద ఆధారపడి అన్నాడు, దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ఈ జాబే నాకు బలం అనుకున్నాడు. ఒకరోజు నా జాబ్ పోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఏదైతే బలం అనుకున్నాడో అదే తన బలహీనత అయిపోయింది. ఎస్, కొన్నిసార్లు మనం ఏది బలం అనుకుంటామో అదే బలహీనతగా మారుతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? మా బలము, హిజ్కియా అన్నాడు, మా బలం, మా ధైర్యం అన్ని నువ్వే. అందుకే కీర్తనాకారుడు అనేక సార్లు అంటాడు, ఏమన్నా తెలుసా? మా కొండ, మా కోట అన్నీ నువ్వే ప్రభువా. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నా మనుషులను గనక నేను నా బలం అనుకుని ఉంటే వారు ఒక రోజు నాకు బలహీనతగా మారుతారు. ఒకవేళ వస్తువులు నా బలం అనుకుంటే ఆ వస్తువే లేకుండా పోతుంది. అప్పుడు నేను బలహీనుని అయిపోతున్నా. ఆ బలం అనుకున్నదే నాకు బలహీనత అవుతుంది. కొన్నిసార్లు కొన్ని వాటికి మనం ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తామో, ప్రయారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మన మధ్య ఉండరో అప్పుడు వారే మన బలహీనతగా మారిపోతారు. నేను సేవా మినిస్ట్రీలో కూడా స్టార్టింగ్లో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను చూసి అనుకున్నాను, వీళ్ళుంటే చాలు నా మినిస్ట్రీలో, వీళ్ళుంటే చాలు నా సేవలో, నేను ఎంతకైనా వెళ్ళిపోతాను, ముందుకు వెళ్ళిపోతాను, ధైర్యంగా వెళ్ళిపోతాను అనుకున్నా. ఒకరోజు ఆ మనిషి లేకపోయేసరికి ఒక్కసారిగా బలహీనతగా అనిపించింది. అరే అవునా? ఎస్, కొన్నిసార్లు ఎవరు బలం అనుకుంటామో వారే మన బలహీనత అవుతారు. కానీ దేవుడు నీ బలం అనుకుంటే గనక ఎప్పటికీ దేవుడు నీ బలహీనత కాడు, ఆయన నీ బలముగానే ఉంటాడు. స్తోత్రం కలుగునుగా. అది నమ్మినటువంటి హిజ్కియా అన్నాడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. కాబట్టి దేవుడే మన ధైర్యంగా ఉందాం, దేవుడే మన బలంగా తీసుకుందాం. ప్రార్థన అనేటువంటి ఆ విత్తనం విత్తుదాం. దేవుడు మనకు ధైర్యంగా బలంగా నిలబడి ఆయన కార్యాలు మన పక్షంగా చేయడం ప్రారంభిస్తాడు. ఏది బలం అనుకుని నువ్వు నమ్మావో అది నీ బలహీనతగా మారుండొచ్చు. కానీ దేవుడు ఈరోజు ఒక మాట ఇస్తున్నాడు, నేను నీ జీవితంలో నీకు ధైర్యముగా బలంగా నిలబడితే నీ జీవితంలో ఎప్పటికీ ఎవరు తీసివేయలేరు. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం పడ్డందరం కళ్ళు మూసుకొని ప్రభువా నీ సన్నిధిలో. ఎస్, హిజ్కియా చేసిన ప్రార్థన బోరున ఏడుస్తుంటే, బోరున అతడు విలిపిస్తుంటే ప్రజలెవ్వరికి అర్థం కాలేదు. మా రాజుకి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నాడు? యుద్ధం చేయాలి కదా, కానీ ఏం చేస్తున్నాడు? ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు? ఎందుకు ఇలాగా దేవుని మందిరంలో కూర్చుని ఏడుస్తున్నాడు అనుకున్నారు. కానీ హిజ్కియాకు తెలుసు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దేవుడే నా బలం, దేవుడే నా ధైర్యం, దేవుడే నా బలం, దేవుడే నా ధైర్యం అని నమ్మినటువంటి అతను ఒక్క నిమిషం పాటు అందరూ హిజ్కియా స్థానంలో మనం కూడా ఉండి, ప్రభువా అవును తండ్రి, కొన్ని పరిస్థితులు మమ్మల్ని బలహీనం చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నాయి. కొన్ని వాటి ద్వారా మేము బలహీనపరచబడ్డాం, అధైర్యంతో నింపబడ్డాం. రబ్షాకే మాటలకు ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. కానీ హిజ్కియా అంటాడు, అందరికంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళిపోయి దేవుని మందిరంలో పరిగెత్తుకుని అంటాడు, లార్డ్ ఫాదర్ ఏం చేయను,
నేను ఏం చేయాలో అర్థం కావట్లా. బికాస్ మై స్ట్రెంగ్త్, నా బలము సరిపోదు ప్రభువా, నా ధైర్యము సరిపోదు తండ్రి వీళ్ళతో యుద్ధం చేయడానికి. ఇదిగో నా రాజ్య వస్త్రాలు తీసివేస్తున్నాను, నా సువాసన వచ్చే వస్త్రాలు తీసివేస్తున్నాను. ఇదిగో ఈ రోజు నీ ముందు గోనె బట్టతో నిలబడ్డాను. ఇదిగో ప్రభువా, నా ధైర్యం నీవే, నా బలము నీవే, నాకు సహాయం చేయగలవాడవు నీవే. శత్రువు నా దేశములో విత్తనము రాకుండా చేశాడు ప్రభువా, పంట రాకుండా చేశాడు. ఈరోజు నాకు పంట దయచేవా, నాకు సహాయం దయచేవా అని అడిగిన ఆ మొర ఒకరోజు పంట రూపంలో బయటకు వచ్చింది. ఈరోజు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఒకానొక దినాన్న దేవుడు దాని ప్రతిఫలము చూసేటట్లు చేస్తాడు. మేబీ ఇట్ ఈస్ నాట్ ఇన్స్టంట్, అది నీకు ఇన్స్టంట్గా జరగకపోవచ్చు. కానీ ఒక విత్తనము ఎలా అయితే భూమిలో పడి అది కొన్ని రోజులు, కొన్ని నెలలు, అది చచ్చిన తర్వాత బయటకు ఒక మొక్క వలె ఎలా అయితే ఎదుగుతుందో, బయటకు వస్తుందో, దేవుడు నువ్వు చేసిన ప్రార్థనకు కూడా కొన్ని రోజుల తర్వాత దేవుడు అక్కడ కార్యాన్ని చేయబోతున్నాడు. వాటెవర్ నీ హృదయంలో ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో, నీ హృదయంలో ఉన్నటువంటి వేదన ఏదైతే ఉందో, అది దేవుని సన్నిధిలో ప్రభువా నువ్వే నా బలమని నమ్మి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, యేషువా. యేసయ్యా మీకు వందనాలు. అందరం ప్రార్థన పూర్వకంగా